ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. వృశ్చిక రాశి వారికి నవంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. పౌర్ణమి తర్వాత అంటే నవంబర్ 15 తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఆర్థిక స్థితిగతులన్నిటికీ కూడా పూర్తిగా భిన్నమవుతుంది. లావాదేవీలు బాగా జరుగుతాయి. మీరు పెట్టుకున్నటువంటి నమ్మకము ప్రతిదీ కూడా నిజమవుతుంది. మీ కష్టానికి సత్ఫలితాలు వస్తాయి. సడన్గా మీరు యాక్టివ్ అయిపోతారు. అపారమైనటువంటి చైతన్యంతో పనిచేస్తారు. అలాగే మనోధైర్యము బాగా పెరుగుతుంది. పౌర్ణమి తర్వాత మీ మీద మీకు నమ్మకం రావటమే పరమాత్మ చేసేటువంటి పరీక్ష. మన మీద మనకి నమ్మకం ఉండాలండి. జాతకాలు గ్రహాలు అవి తర్వాత ఫస్ట్ మన మీద మనకి నమ్మకం రావాలి. నమ్మకం కలగాలి. నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు మనం ఏం చేసినా మనకది సత్ఫలితాలను ఇస్తుంది. నమ్మకమే మీ మీదే మీకు నమ్మకం ఉండకపోతే మీరు ఏం చేసినా సరే వికటిస్తాయి. కాబట్టి పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి వారికి మీ మీద మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, స్త్రీలు ఎంతో లాభాన్ని చవిచూస్తారు. ఆర్థికంగా చాలా దృఢంగా పుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరికీ కూడా ఉన్నదంతా దానం చేయండి అని నేను చెప్పను. కానీ ఉన్న దాంట్లో 1/4 వంతైనా దాన ధర్మాలు చేయండి. మీ పూర్వీకులు అలా చేయగలిగారు కాబట్టే ఇవాల్టికి మీరు కొద్దో గొప్ప ఇంట్లో దీపారాధన చేసుకోగలుగుతున్నారు. ధర్మంగా 100% ఉండకపోయినా 10% ఉంటున్నారు. ఇప్పుడు మీరు చేసేటువంటి దాన ధర్మాల ద్వారా నీ కుమారుడు, వారి యొక్క కుమారులు ఉంటారు. ఎంతసేపు ఉన్నదంతా మనం దాచుకుందాం, మనం ఫిక్స్డ్ చేసుకుందాం, మనకి ఎవరు ఇవ్వరు అని మనం అనుకుంటే రేపు పొద్దున మనకి ఇచ్చేటువంటి వాడు కూడా మనకివ్వడు. డబ్బే శాశ్వతం కాదు. దానము చేసేటువంటి సద్భావన, సద్బుద్ధి కూడా మనకు కలిగి ఉండాలి. అటువంటి ప్రయత్నాలని పౌర్ణమి తర్వాత చేయండి. కార్తీక మాసములో కుదిరితే వృశ్చిక రాశి జాతకులు మీ ఇంట్లో శివారాధనని చేయించుకోండి. రుద్రాభిషేకాన్ని చేయించుకోండి. పిల్లలకి గుడులు, గోపురాలు, మన సనాతన ధర్మం గురించి తెలియచేయండి. ఇటువంటి ధర్మ మార్గంలో మీరు గనక పౌర్ణమి తర్వాత ప్రయాణం చేయగలిగితే అపారమైనటువంటి విజయాలను పొందుతారు. ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వారు రుద్రయాగములో పాల్గొనండి. శ్రీ శుభంకరీ సేవా సమితి 9వ పర్యాయము ఈసారి శ్రీశైల మహాక్షేత్రంలో శతరుద్ర పారాయణ పూర్వక శతరుద్ర హోమ సహిత శివ పంచాయతన మహారుద్ర యాగాన్ని నవంబర్ 22 నుంచి 25 వరకు చేస్తారు. తప్పనిసరిగా మీ గోత్రనామాలను నమోదు చేయించుకుని ఆ యాగంలో పాల్గొనండి. స్వదేశీయస్తులు కూడా పాల్గొవచ్చు అవకాశం ఉంటే. లేని ఎడల ఇంట్లో మంచి సద్బ్రాహ్మణులను పిలిపించి రుద్రాభిషేకం చేయించుకోండి. వారికి మంచిగా భోజనము, తాంబూలాలను ఇచ్చి వారి అనుగ్రహాన్ని పొందండి. మీకు చెప్తున్నాను, తప్పనిసరిగా నవంబర్ మాసంలో విశేషమైనటువంటి అనుగ్రహాలని వృశ్చిక రాశి జాతకులు పొందగలుగుతారు. తద్వారా మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుడి యొక్క కటాక్షాన్ని అపారంగా వృశ్చిక రాశి వారు పొందుతారని ఆశిస్తూ
శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరీ సేవా సమితి నుంచి 9వ పర్యాయం మనము మహారుద్ర యాగాన్ని శ్రీశైలంలో చేసుకుంటున్నాము. వీటి యొక్క తేదీలు నవంబర్ 22వ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ 25 సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతుంది. అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం. చాలా విశేషముగా శతరుద్రపారాయణ శతరుద్ర హోమము ఈ శివ పంచాయతన మహారుద్రయాగంలో జరుగుతున్నాయి. అంటే 100 సార్లు రుద్రపారాయణ 100 సార్లు రుద్ర హోమము ఈ కార్తీక మాసములో మీ గోత్రనామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు. ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం. అలాగే మీ గోత్రనామాలతో చేయాలి అని అనుకున్నా మీరు సంప్రదించవచ్చు. దీనితో పాటుగా శివ పంచాయతన యాగము మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకుని అమ్మవారిని గణపతిని అలాగే విష్ణుమూర్తిని అలాగే సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క 4 రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి. ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి 100 దాన ధర్మాలు చేయాలి అంటారు. ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రముకి వచ్చేటువంటి భక్తులకి కానీ సాధువులకి కానీ సాధకులకి కానీ అన్నప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా మీరు పాల్గొదలిస్తే మీరు సంప్రదించండి. అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం. పరోక్షంగా పాల్గొదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియచేసి మీరు మీ గోత్రనామాలతో ఈ క్రతువుని ఆచరణ చేయించుకోవచ్చు. ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రుద్రారాధనలో మీరందరూ పాల్గొనండి. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః.